మూసీ పరిసరాల్లో ప్రణాళిక రహిత అభివృద్ధి జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి, సర్కారు నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శర్మ, మూసీ ఈసా నదులను పునరుజ్జీవనం చేయడం కోసం ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. అయితే ఆ మాస్టర్ ప్లాన్ అయ్యేలోపు మరింత ప్రణాళిక రహితంగా ఇలాంటి అభివృద్ధి జరగద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కొన్ని కొత్తగా నిర్మాణాలు ఒక ఇష్టారాజ్యంగా ఒక రీతిలో నిర్మాణాలు జరుగుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో వీటన్నిటిని నియంత్రించేందుకు మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించి ఒక ప్రణాళిక రహితంగా అభివృద్ధి జరగకుండా ముందుగానే నియంత్రించేందుకు ఈ యొక్క ప్రధానంగా ఈ జీవో ఉద్దేశం. దీనికోసం ఒక 4 సీనియర్ అధికారులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. డైరెక్టర్ డిటిసిపి అంటే టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్ఎండిఏలోని ప్లానింగ్ విభాగం డైరెక్టర్, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేఎండితో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిర్మాణాలకు సంబంధించి కూడా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది కాబట్టి బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు జీవోలో. అదేవిధంగా 50 నుంచి 100 మీటర్ల వరకు ఇక నుంచి ఎలాంటి కొత్తగా అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అంటే కొత్తగా మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు లేదా ఈ కమిటీ క్లియర్ చేసే వరకు అలా ఎలాంటి కొత్తగా అనుమతులు ఇవ్వరాదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ 100 మీటర్లలోపు ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా ముందస్తుగా ఈ కమిటీ ఆమోదం తీసుకుంటేనే పనులు చేయాలని కూడా జీవోలో స్పష్టంగా చేశారు. ఎందుకంటే మూసీ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు, అదేవిధంగా ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా అభివృద్ధి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ముందస్తుగానే ఇలాంటి ఈ ఆదేశాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. శర్మ, ధన్యవాదాలు చారి.